V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ నివాసంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం. అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుతో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్న కేటీఆర్. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు మావే అన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. పార్లమెంట్లో ప్రజావాణిని వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కార్యకర్తలకు పిలుపు. ఓట్ల కోసం కన్నీరు పెట్టించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచిన తరువాత ప్రజల చేత కన్నీరు పెట్టిస్తున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ గడప గడపకు ప్రచారంలో తీవ్ర విమర్శలు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పథకాలను ప్రవేశపెడితే కొంతమంది కేటుగాళ్లు స్కీమ్ ఉద్దేశాన్ని నిధులను దుర్వినియోగం చేస్తూ పోలీసులకు చిక్కారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని, ప్రధానమంత్రి కౌశల్య పథకం ద్వారా నిరుద్యోగులకు శిక్షణతో పాటు సర్టిఫికేట్ జారీ చేస్తున్నారన్నారు. నైపుణ్యం పొందిన యువత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారన్నారు. మంచిర్యాల కేంద్రంగా ఈ పథకం ద్వారా శిక్షణ పొందేందుకు 300 మంది నిరుద్యోగులు అడ్మిషన్ తీసుకున్నారని, 50 మంది మాత్రమే రెగ్యులర్గా హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. సంస్థకు ఆదాయం తక్కువగా ఉండడంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పనిచేసే కొంతమంది సిబ్బంది అభ్యర్థుల బయోమెట్రిక్ మిషన్ ద్వారా నకిలీ వేలిముద్రలతో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించి నిధులను స్వాహా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ స్కామ్లో 4 సూత్రధారులను అరెస్టు చేసి బయోమెట్రిక్ మిషన్లతో పాటు నిందితుల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సిపి తెలిపారు. Good morning. Okay, long time. Yeah. The regular. అది ఓన్లీ అది సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్ కూడా కలెక్టర్స్ కూడా వస్తున్నాం. ఎవరు చూస్తున్నారో ట్రైనింగ్ ఎవరు మానిటర్ చేస్తున్నారో స్కాన్ అటెండెన్స్ చేసిందని తెలిసిపోతారు. ఎంత నీట్ గా ప్యాక్ చేస్తారు. ఇదంతా చూస్తుంటే జేమ్స్ బాండ్ స్టోరీ లాగా పెడతాం. గవర్నమెంట్ గా అతను స్కాన్ చేసి అక్కడక్కడ వాడుతూ ఉంటాడు. సో ఇలా ఇంత ఈజీగా అంటే ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ఒక స్కీమ్ ఇది. ఈ స్కీమ్ లో భాగంగా చిన్న చిన్న చేతి వృత్తులు లైక్ సెల్ ఫోన్ రిపేర్, తర్వాత సోలార్ ప్యానల్ రిపేర్, కెమెరా రిపేర్, ఇట్లాంటివన్నీ నేర్పించడానికి అవర్స్ లో ఉంటుంది. ఒక కోర్స్ ఒక 300 అవర్స్ ఉంటుంది, ఒకటి 400 అవర్స్ ఉంటుంది, ఒకటి 500 అవర్స్ ఉంటుంది. ఆ కోర్స్ కి తగ్గట్టుగా దాని యొక్క ఫీజు ఉంటుంది. అంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వేసి టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. దాని తర్వాత ఎవరైతే రీసెంట్ గా ఏం చేసిందంటే గవర్నమెంట్ 75% అటెండెన్స్ కంపల్సరీ ఉంటే తప్ప అది అప్లోడ్ చేయాలి. వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ యొక్క ఫింగర్ ప్రింట్ అప్లోడ్ చేస్తేనే వాళ్ళకి ఆ స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్నారు. ఓట్ల కోసం కన్నీరు పెట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచిన తర్వాత ప్రజల చేత కన్నీరు పెట్టిస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ తీవ్రంగా విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో గడప గడపకు ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. 420 గ్యారంటీలతో గద్దెకెక్కిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ పేరుతో కాలయాపన చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా కొప్పుల ఈశ్వర్ను ఢిల్లీకి పంపించాలని చందర్ కోరారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రజాపాలన ఈశ్వర్తోనే సాధ్యమని, ఆయన గెలుపు కోసం
సబండ వర్గాలు భాగస్వాములు కావాలని చందర్ ఆకాంక్షించారు. ఎలక్షన్స్ మే 13 నాడు ఈసారి ఉపలేశ్వర్ అన్న పోటీ చేస్తున్నారు. ఫస్ట్ ఈశ్వరన్న ఎంపీగా పోటీ చేస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని రామగుండం కార్పొరేషన్లో 7వ డివిజన్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి కుప్పల ఈశ్వర్ గారిని గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు పోరాటం చేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా 10వ తరగతి ఫలితాల్లో అయ్యప్ప శెట్టి తిరుమంజరి అనే విద్యార్థి ప్రతిభ కనబరిచింది. నంద్యాల పట్టణానికి చెందిన అయ్యప్ప శెట్టి రవిశంకర్ హైమావతి దంపతులకు కూతురైన అయ్యప్ప శెట్టి తిరుమంజరి 10వ తరగతి పరీక్షల్లో 600కు 585 మార్కులు సాధించి అందరినీ అబ్బురపరిచింది. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అధిక మార్కులు సాధించి అందరినీ ఆకట్టుకుంది. దీనితో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి రాజేంద్రనగర్ ఎంఆర్ఓ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంకకు అందజేశారు. అంతకుముందు బండ్లగూడ ఆరమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి కిస్మత్పూర్, బుద్వేల్ బాబు, జగ్జీవన్ రావు విగ్రహం, రాజేంద్రనగర్ అంబేద్కర్ విగ్రహం వరకు కార్యకర్తలు, అభిమానులతో కలిసి కొండ విశ్వేశ్వర్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఎంపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్, బీజేపీ అఫీషియల్ స్పోక్ పర్సన్ రాణి రుద్రమదేవి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. Vamos!
సార్ మెల్ల నడుచుకుంటాను సార్ రండి సార్ మేడం మేడం సార్ ఇంకా బండి థ్యాంక్ యూ రాత్రి వేళల్లో ఫుట్పాత్లపై ఆటోలలో పడుకున్న వారిని, ఒంటరిగా కనబడిన వారిని టార్గెట్ గా చేసుకుని కత్తులతో బెదిరించి వారి వద్ద ఉన్న డబ్బులు, సెల్ ఫోన్లు, నగలు దోచుకుంటున్న 3 వ్యక్తులను నల్లకుంట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి ఒక కత్తి, త్రిశూలం, బ్లేడ్, 3 ద్విచక్ర వాహనాలు, 3 సెల్ ఫోన్లు, 1600 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రజలు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని ఎవరిపైనైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. త్రిశూలంతో పని పర్లేదు ఒకటిదంటే చెప్పేద్దామని అన్నిటికంటే ఇంకా డేంజర్ షార్ప్ ఎడ్జ్ కదా. తాగిన రోడ్ల మీద తాగున్నాడు కూడా ఒకవేళ ఎవడన్నా అడ్డం పోయిందనుకో ఈ కత్తితోని దీంతో కొట్టేసి చేసి పోతారు. వాళ్ళ దగ్గర సీజ్ చేస్తాం మనం. ఎస్ వీళ్ళను గుంజుకొని వాడు దొబ్బిపోయింది వాడు. ఈ కేసులో మన కేసులో కూడా దీన్ని యూజ్ చేయలే. ఫోటో తీసుకోండి. వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ మనం మాట్లాడతాం. స్టార్టింగ్ జరిగినప్పటి నుంచి కూడా డీసీపీ గారు బిద్దర్ సార్ ఈస్ట్ జోన్ డీసీపీ గారి ఆధ్వర్యంలో, అట్లాగే మా ఓయూ డివిజన్ నేను, అట్లాగే జైపాల్ రెడ్డి చిల్కలగూడ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నల్లకుంట ఇన్స్పెక్టర్ జగదీష్ సార్, అతని టీము కృష్ణ, మరియు అక్కడ రమేష్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీము ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో చాలా ప్రయత్నం చేసి వివిధ కెమెరాలు, వివిధ సెల్ ఫోన్లు, వాళ్ళ యొక్క కదలికలను పసిగట్టి నిన్న సాయంత్రము ఈరోజు మార్నింగ్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళను డీసీపీ గారు వీళ్ళ టీమును ఇటు నల్లకుంట ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ ఎస్ఐ, లాలగూడ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ ఎస్ఐని అభినందించడం జరుగుతూ వాళ్ళకు రివార్డు ప్రకటించడం జరిగింది.
పార్లమెంట్లో ప్రజావాణిని వినిపించాలంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను అత్యధికంగా గెలిపించుకోవాలని ఎంపీ నామ నాగేశ్వరరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జూలూరుపాడు, ఏన్కూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మోసపూరిత పథకాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఇచ్చిన గ్యారంటీ పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని, తెలంగాణ రాష్ట్ర సాధనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అన్నారు. కాంగ్రెస్ వచ్చి గోవిందా, రైతు బంధు తులం బంగారం గోవిందా, 15,000 రైతు భరోసా గోవిందా, 2,500 మహాలక్ష్మి గోవిందా, కాంగ్రెస్ వచ్చి గోవిందా, గోవిందా అన్ని గోవిందా, కరెంటు పని గోవిందా, మిషన్ భగీరథ గోవిందా, చెరువులు ఎండిపాయ గోవిందా. ఇది కాంగ్రెస్. మనం కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పథికి అందజేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ బండి సంజయ్ పార్లమెంట్లో నవోదయ విద్యాలయం గురించి ఎందుకు మాట్లాడలేదని అన్నారు. తెలంగాణపై ప్రేమ ఉన్న పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే అని వెల్లడించారు. విభజన చట్టంలోని హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకు నడువురు డ్రాఫ్ట్ కావాలి కదా परमिशन है सर 5 अपनी है सर 5 सेव एक्स्ट्रा है నందినగర్లోని కేసీఆర్ నివాసంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చేవెళ్ల గడ్డపైన మరొకసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్న విశ్వాసాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వానికి చేవెళ్ల ప్రజల నుంచి సానుకూల స్పందన లభించడంతో పాటు అన్ని వర్గాల నుంచి మద్దతు పెద్ద ఎత్తున వస్తుందని తెలిపారు. 30 సంవత్సరాల పాటు బడుగు బలహీన వర్గాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల కోసం పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్కి ఈ ఎన్నికల్లో గెలుపు తథ్యమన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేసీఆర్ నివాసంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం. అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుతో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్న కేటీఆర్. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు మావే అన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. పార్లమెంట్లో ప్రజావాణిని వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కార్యకర్తలకు పిలుపు. ఓట్ల కోసం కన్నీరు పెట్టించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచిన తరువాత ప్రజల చేత కన్నీరు పెట్టిస్తున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చంద్ర గడప గడపకు ప్రచారంలో తీవ్ర విమర్శలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.